ఒక దట్టమైన అడవిలో 3 సింహాలు నివసించేవి. వాటి పేర్లు రాముడు, భీముడు, సోముడు. రాముడు గంభీరమైన నాయకుడు, భీముడు బుద్ధిశాలి, సోముడు ఆవేశపరుడైన యువసింహం. వీరు ముగ్గురు స్నేహంగా ఉండేవారు, కానీ వేట విషయంలో తరచూ వాదించేవారు. ఒకరోజు వారు ఒక పచ్చని పొలంలో ఒక ఆవు గడ్డి మేస్తూ ఉండడం చూశారు. ఆ పక్కనే ఒక చురుకైన కుందేలు దగ్గరలో ఆకులు తినడం చూశారు. ఈ 3 సింహాలు వారి ఆకలిని తీర్చుకోవడానికి పోటీ పడసాగాయి. రాముడు, ఈ ఆవు నాది, దాని మాంసం నా ఆకలిని తీరుస్తుంది. భీముడు, ఆవు పెద్దది, కానీ కుందేలు సులభమైన లక్ష్యం, నేను దాన్ని పట్టేస్తా. సోముడు ఉత్సాహంగా, ఒకటెందుకు, నేను ఇద్దరిని తీసుకుంటా. కుందేలు వాళ్ళ మాటలు విని ఒక ఉపాయం వేస్తాడు. కుందేలు వెళ్ళి ఆవుతో గుసగుసగా ఇలా చెప్తుంది, భయపడకు లీలా, నా వెంటరా, వీళ్ళని మనం తెలివితో ఓడిద్దాం. ఆవు నిశ్శబ్దంగా తల ఊపుతూ, సరే, నీ మీద నమ్మకముంది. కుందేలు, ఓ గొప్ప సింహాలారా, మమ్మల్ని తినడం కంటే మేము మీకు ఒక రహస్య పండ్ల తోట చూపిస్తాం. అక్కడ తీపి పండ్లు, లేత ఆకులు మీ ఆకలిని తీరుస్తాయి. రాముడు, నీ మాటలు నమ్మలేం కుందేలు, మోసం చేస్తే నువ్వు చేస్తావు. సరే చూద్దాం, అబద్ధం చెప్తే మీ ఇద్దరి పని ఖాయం. తొందరగా చూపించు కుందేలు. కుందేలు సింహాలను ఒక గొట్టపు మార్గంలోకి తీసుకువెళ్తుంది. ఆవు భయంతో వెనకాలే నడిచింది. అక్కడ ఒక పెద్ద రాయి ఉంది, దాని వెనుక ఒక లోతైన గొయ్యి. కుందేలు సింహాలను గొయ్యి వైపుకు తీసుకువెళ్ళి, తోట అక్కడే ఉంది అని చెప్పాడు. రాముడు అనుమానంతో గొయ్యిలోకి చూశాడు, కానీ ఏమీ కనిపించలేదు. భీముడు ఆ గొయ్యిలోకి చూస్తూ ఇందులో ఏమీ లేదని గ్రహించింది. సోముడు ఆతురంగా గొయ్యి వైపు దూకాడు, కానీ జారి గొయ్యిలో పడిపోయాడు. కుందేలు ఆవుతో పరిగెత్తు అని చెప్పగానే పరిగెత్తుతూ గొట్టం బయటికి వచ్చి దానికి అడ్డుగా ఒక పెద్ద రాయిని పెడతాయి. భీముడు, ఇక్కడ ఏమీ లేదు, నువ్వు మమ్మల్ని మోసం చేసావు కుందేలు. సోముడు, ఆ కుందేలుని పట్టుకుంటా. రాముడు నిరాశగా, ఇద్దరూ పారిపోయారు, మనం మోసపోయాం. సింహాలు గొయ్యి నుండి బయటపడేసరికి లీలా, రవి ఒక సురక్షితమైన పొలంలో ఆడుకుంటున్నారు. సింహాలు అలసిపోయి ఆకలితో ఒకరిని ఒకరు చూసుకుంటున్నాయి. మనం ఒకరితో ఒకరు పోటీ పడకూడదు. ఒక చిన్న కుందేలు మనల్ని ఓడించాడు, ఇకపై తెలివిగా ఆలోచిద్దాం. నీతి, పోటీ ఆత్మస్తుతి వినాశనానికి దారితీస్తాయి, కానీ చాకచక్యం, సహకారం గొప్ప శత్రువుల్ని కూడా జయించగలవు.